ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం తెలుసుకుందాం. దానిలో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలి, దానిలో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోని ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్స్ రెండు రకాలుగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనిలో మొట్టమొదటిది హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్తో ఉంటుంది, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, తర్వాత ఎన్జీ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. రెండో మోడల్ వచ్చేటప్పటికి ఐ అంటే ఇంటరాగేటివ్, డబ్ల్యూ అంటే వర్డ్, ఇంటరాగేటివ్ వర్డ్, దాన్ని మనం క్వశ్చనింగ్ వర్డ్స్ అని కూడా అంటూ ఉంటాం. తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, తర్వాత ఐఎన్జీ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఈ రెండు రకాల స్ట్రక్చర్స్లో దేనైనా మనం రాసుకోవచ్చు ప్రెజెంట్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మోడల్. ఎగ్జాంపుల్స్ ఆర్ దే ఫాలోయింగ్ ద రూల్స్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద రాశాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఫస్ట్ అని పెట్టాను చూడండి, నెంబర్ 1 అని. ఈ మోడల్లో అంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ, ఆబ్జెక్ట్. ఇదే మోడల్లో ఇక్కడ ఫస్ట్ అని పెట్టేసి ఇలా రాసాం. చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వర్బ్ అని ఉంది, ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ సబ్జెక్ట్ అని రాసాం, ఈ సబ్జెక్ట్ ఇక్కడ దే అవుతుంది. తర్వాత మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, తర్వాత ఇక్కడ ఫాలో అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ అనేది యాడ్ చేసాం, ఫాలో అయితే ఐఎన్జీ కలిపాం. దాని తర్వాత ఆటలో ఆబ్జెక్ట్ అవుతాయి. ఇక్కడ ద రూల్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్కి చెందినటువంటి కరెక్ట్గా స్ట్రక్చర్ని మనం రాసాం. ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఆర్ దే ఫాలోయింగ్ ద రూల్స్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఎలా చేయాలి? యాజ్ యూజువల్గానే యాక్టివ్ వాయిస్లోని ఈ యాక్టివ్ వాయిస్లోని ది రూల్స్ అనేటువంటిది ఆబ్జెక్టు. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ద రూల్స్ అని రాస్తాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇంటరాగేటివ్ మోడల్ కాబట్టి ఫస్ట్లో మనం బీ ఫార్మ్స్ రాస్తాం. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, బీ ఫార్మ్స్ కాబట్టి ఆర్ రాయాలి. ఎలా రాస్తాం యాదవ్ అనేటువంటిది? ఆర్ రాయాలంటే ముందు మనకి టెన్స్ పేరు తెలియాలి. టెన్స్ పేరు ఎలా తెలుస్తుంది? యాక్టివ్ వాయిస్లోని ఆర్ ఫాలోయింగ్ ఈ రెండింటిని కలిపినట్లయితే ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ తెలుస్తుంది. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి బీ ఫార్మ్స్ ఏంటి అంటే యామ్, యూజ్, ఆర్ ఉంటాయి. ఈ ఆర్ అనేటువంటి దేనికి సంబంధం అంటే యాక్టివ్ వాయిస్లోని ద రూల్స్ అనేటువంటి ఆబ్జెక్ట్కి మనం రాస్తూ ఉంటాం. ఈ ఆర్ ఎందుకు రాయాలంటే ఇది ఇంటరాగేటివ్ మోడల్ కాబట్టి, ఆర్ దే ఫాలోయింగ్ ద రూల్స్ అనేటువంటిది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి దానికి సంబంధించి స్టార్టింగ్లోనే మనము తప్పనిసరిగా బీ ఫార్మ్స్ రాయాలి. ఆర్ అనేటువంటిది ఇక్కడ బీ ఫార్మ్, ఇది బీ ఫార్మ్. దాని తర్వాత ద రూల్స్ అనేది రాసాం. రూల్స్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ అనేటువంటి ద రూల్స్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో తీసుకొచ్చేటప్పటికి ద రూల్స్ అనేటువంటి సబ్జెక్ట్ మారిపోయింది. తర్వాత బీయింగ్ అనేది రాసాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? యాక్టివ్ వాయిస్లోని ఫాలో అండ్ ఐఎన్జీ. ఈ ఐఎన్జీ రీప్లేస్ చేస్తే మనం బీయింగ్ కింద మార్చాం. తర్వాత ఫాలోడ్ అని రాసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లోని ఫాలో అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, దానికి ఫాలోడ్ అనేటువంటి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాసాం. తర్వాత యాజ్ యూజువల్ ఇది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాసిన వెంటనే బై రాస్తాము. దాని తర్వాత దెబ్బ రాస్తాం. ఈ దెబ్బ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్టివ్ వాయిస్లోని దే అనేది ఉంది, దానిని ప్యాసివ్ వాయిస్లో మార్చినట్లయితే దెబ్బని రాస్తాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఈ యొక్క సెకండ్ మోడల్ అనమాట. ఇదే మోడల్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డ్ ఉంది, ఇక్కడ వై అనేది ఇంటరాగేటివ్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్డ్, యూజ్ అనేది హెల్పింగ్ వర్డ్, తర్వాత సబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, డిస్కస్ అనేది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ, తర్వాత ఐఎన్జీ యాడ్ చేస్తాం, తర్వాత ఆబ్జెక్ట్, టాపిక్ అనేది ఆబ్జెక్ట్. దీనిని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఎలా రాయాలి? చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ ఏమనుంది? వై అని ఉంది. ఆ వై అనేది యాజ్ కానీ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇంటరాగేటివ్ వర్డ్ రాయాల్సింది, ఏం మార్పు లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు యాక్టివ్ వాయిస్లో ఏదైతే మనం స్టార్టింగ్లో వై అనేది రాసామో సేమ్ యాజ్ కానీ ప్యాసివ్ వాయిస్లో కూడా వై అని దాన్ని రాయాల్సిందే. దీన్ని మనం ఇంటరాగేటివ్ వర్డ్ అని చెప్తూ ఉంటాం. దీనికి సంబంధం ఏం లేదు. రెండు ఒకటి, యాక్టివ్ వాయిస్లో ఇంటరాగేటివ్ ఒకటే స్టార్టింగ్ ఉంటుంది,
ప్యాసివ్ వాయిస్లో కూడా ఇంట్రాగేటివ్ వర్డ్ అనేటువంటిది అలాగే రాస్తాం మార్పు అనేది. సెకండ్ మనం చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ అనేటువంటిది మనం బీ ఫామ్ అని చెప్తూ ఉంటాం. బీ ఫామ్ ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లోనే ఈజ్ అనేటువంటిది, తర్వాత డిస్కసింగ్ అనేటువంటిది, ఈ రెండింటిని కలుపుకుంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది తెలుస్తుంది మనకి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫామ్స్ అనేటువంటివి యామ్, ఈజ్, ఆరు ఉంటాయి. ఆ ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆరు ఉన్నాయి కాబట్టి దానిలో ఒకటి ఈజ్ రాసాం. ఈజ్ ఎందుకు రాసాము, యామ్ ఎందుకు రాయలేదు, ఆర్ ఎందుకు రాయలేదు అంటే ద టాపిక్ అనేటువంటిది ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్టివ్ టాపిక్, ఇది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది రాసాం, రివర్స్ రాసాం. తర్వాత ది టాపిక్ ఎక్కడి నుంచి రాసామంటే యాక్టివ్ వాయిస్లోని ద టాపిక్ అనే ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి టాపిక్ కింద మార్చాం, అదే ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత బీయింగ్ రాసాం. డిస్కస్ అనేటువంటి దాని దగ్గర యాడింగ్లో ఐఎన్జీ ఉంది, దాన్ని రీప్లేస్ చేసుకుంటే బీయింగ్ అవుతుంది. దాని తర్వాత డిస్కస్ అని రాసాం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మెయిన్ థర్డ్ ఫామ్ యాక్టివ్ వాయిస్లో డిస్కస్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, దాన్ని రీప్లేస్ చేసుకుని ఇక్కడ మనకి థర్డ్ ఫామ్ డిస్కస్ రాసాం. మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ రాసిన వెంటనే బై అనే ప్రిపోజిషన్, దాని తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. హిమ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, యాక్టివ్ వాయిస్లోని హీ అనేటువంటిది సబ్జెక్టు, దాన్ని ప్యాసివ్ వాయిస్లో హిమ్ కింద మార్చి రాస్తాం. ఇక్కడ దీన్ని ఓసారి రివర్స్ చేసినట్లయితే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, ఇది హెడ్డింగ్. అది దానికి సంబంధించి ఇంట్రాగేటివ్ సెన్స్ ఎలా ఉంటుంది, దానిలోనే ప్రత్యేకించి ప్రెజెంట్ కండిషన్ని ఎలా మార్చుకోవచ్చు, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటిది, రెండవది ఇంట్రాగేటివ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటిది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ రాసాము, అదే 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా మనం రాసాం, నెంబర్ 1 అని పెట్టాము. ఈ ఎగ్జాంపుల్ ప్రత్యేకించి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది. రెండో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇంటరాగేటివ్ వర్డ్ ఇక్కడ రాసిన చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ ఇది వై అనేది ఇంటరాగేటివ్ వర్డ్. దీంతో ఎలా రాయొచ్చు అనేది 2 ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా మనం చెప్పుకోవడం జరిగింది. దీన్ని మీరు ఫ్రీక్వెంట్గా తెలుసుకున్నా విన్నగానే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది.